Romans 14:13-18. Do not cause others to stumble. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకందరికి వందనాలు. మనం రోమా పత్రికను అధ్యయనం చేస్తున్నాం. 14వ అధ్యాయము 13 నుంచి 18 వచనాలు. ఈ వచనాలను ఆధారం చేసుకుని పాఠం యొక్క పేరు ఇతరులు అభ్యంతరపడడానికి కారణం కావద్దు. ఇందులో 11 ప్రధాన అంశాలు కలవు, ఉప అంశాలు కూడా కలవు. మీరు గమనించగలరని కోరుచున్నాను. మొదటి ప్రధాన అంశం పరిచయం, తీర్పు నుండి బాధ్యత వైపు. 10 నుండి 12 వచనాలలో పౌలు ఇలా అన్నాడు: మీరు తీర్పు తీర్చవద్దు, దేవుడే తీర్పు తీర్చువాడు. ఇప్పుడు ఆయన దృష్టిని చాలా ఆచరణాత్మకమైన దిశగా మళ్లిస్తున్నాడు. ఇతరులకు తీర్పు తీర్చే బదులు మీ చర్యలు వారిని ఎలా ప్రభావితం చేస్తాయో దానికి బాధ్యత వహించండి. ఇది ఈ మార్పు ఇతరులను విమర్శించడం నుండి ఇతరుల పట్ల శ్రద్ధ చూపడం వైపు. రెండవ ప్రధాన అంశం ఒక కొత్త నిర్ణయం, 13వ వచనం. కాబట్టి మనము ఒకరినొకరు తీర్పు తీర్చుట మాని సహోదరునికి గాని సడలింపునకు గాని అడ్డంకికి గాని కలిగించకూడదని నిశ్చయించుకుందాం. ఇందులో మొదటి ఉపాంశం ఒక స్పష్టమైన ఆజ్ఞ. పౌలు 2 సూచనలు ఇస్తున్నాడు. మొదటిది ప్రతికూలమైనది, ఒకరినొకరు తీర్పు తీర్చుట మానుకోండి. సానుకూలమైనది రెండవది, ఇతరులు అభ్యంతర పడకుండా ఉండాలని నిర్ణయించుకోండి. రెండవ ఉపాంశం అభ్యంతరకరమైనది అంటే ఏమిటి? అభ్యంతరకరమైనది అంటే ఇతర విశ్వాసిని ఇలా చేయడానికి కారణమయ్యేది, పోరాడడానికి, పాపంలో పడడానికి, వారి మనస్సాక్షిని ఉల్లంఘించడానికి. ఇది కేవలం అభిప్రాయ భేదం కాదు, ఇది ఆధ్యాత్మిక హాని. మూడవ ఉపాంశం వ్యక్తిగత బాధ్యత. మీ మనస్సును స్థిరపరచుకోండి అంటే ఇది ఉద్దేశపూర్వకమైన ఎంపిక, మీరు ముందుగానే నిర్ణయించుకోవాలి. క్రైస్తవ జీవితానికి ఇతరుల పట్ల ఉద్దేశపూర్వకమైన శ్రద్ధ అవసరం. మూడవ ప్రధాన అంశం అవగాహనతో కూడిన స్వేచ్ఛ. 14వ వచనం, ప్రభువైన యేసునందు నేను సంపూర్ణంగా నిశ్చయించుకొంటిని, ఏదియు స్వతహాగా అపవిత్రమైనది కాదు. అయినను ఎవడైనను దేనినైనా అపవిత్రమైనదిగా భావిస్తే ఆ వ్యక్తికి అది అపవిత్రమైనదే. మొదటి ఉపాంశం స్వేచ్ఛ గురించిన సత్యం. పౌలు స్పష్టంగా ఇలా పేర్కొన్నాడు: ఏ ఆహారం దానంతటా అదే అపవిత్రమైనది కాదు. ఇది క్రైస్తవ స్వేచ్ఛను ధృవీకరిస్తుంది. రెండవ ఉపాంశం మనస్సాక్షి పాత్ర. అయితే ఒక వ్యక్తి ఏదైనా తప్పు అని నమ్మితే అప్పుడు వారికి అది తప్పుగా మారుతుంది. ఎందుకంటే వారు తమ మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మూడవ ఉపాంశం ముఖ్యమైన సూత్రం. ఒక చర్య ఇలా ఉండవచ్చు, దానంతటా అది సరైనదే, కానీ దోషభావం లేకుండా చేస్తే ఒక వ్యక్తికి అది తప్పు. 4వ ప్రధాన అంశం స్వేచ్ఛ కన్నా ప్రేమకే ప్రాధాన్యత. 5వ వచనం, నీవు తినేదాన్ని వలన నీ సహోదరుడు గాని సహోదరి గాని బాధపడితే నీవు ఇక ప్రేమతో ప్రవర్తించడం లేదు. నీ భోజనం ద్వారా క్రీస్తు ఎవరి కొరకు మరణించాడో వారిని నాశనం చేయవద్దు. మొదటి ఉపాంశం ప్రేమకే ప్రాధాన్యత. పౌలు ఒక ఉన్నతమైన సూత్రాన్ని పరిచయం చేస్తున్నాడు. స్వేచ్ఛ కన్నా ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రెండవ ఉపాంశం బాధ కలిగించడం. మీ చర్య ఇలా ఉంటే గందరగోళానికి గురి చేస్తే, బాధ కలిగిస్తే, మరొక విశ్వాసిపై ఒత్తిడి తెస్తే అప్పుడు నీవు ప్రేమతో ప్రవర్తించడం లేదు. మూడవ ఉపాంశం ఒక బలమైన హెచ్చరిక. క్రీస్తు ఎవరి కొరకు మరణించాడో వారిని నాశనం చేయవద్దు. ఇది చాలా గంభీరమైన మాట. ఇది చూపిస్తుంది ఆ విశ్వాస యొక్క విలువ, జాగ్రత్త లేని ప్రవర్తన యొక్క ప్రమాదం. క్రీస్తు వారి కొరకు మరణించాడు, చిన్న విషయాల కోసం వారికి హాని చేయవద్దు. 5వ ప్రధాన అంశం మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. 16వ వచనం, కాబట్టి మంచిదని మీకు తెలిసిన దానిని చెడు అని మాట్లాడనివ్వకండి.
మొదటి ఉపాంశం పరిస్థితి. ఒక విషయం ఇలా ఉండవచ్చు, దానంతటా అదే మంచిది, కానీ దుర్వినియోగం చేస్తే అది తప్పుగా కనిపించవచ్చు. రెండవ ఉపాంశం సూత్రం. మీ స్వేచ్ఛ ఇలా ఉండకూడదు, అపార్థాలకు దారి తీయకూడదు, మీ సాక్ష్యాన్ని పాడు చేయకూడదు. మూడవ ఉపాంశం ఆచరణాత్మక అంతర్దృష్టి. మంచి విషయాలు కూడా తెలివిగా ఉపయోగించాలి, ఇతరులను పరిగణలోకి తీసుకోవాలి. ఆరవ ప్రధాన అంశం దేవుని రాజ్యపు నిజస్వరూపం. 17వ వచనం. ఎందుకంటే దేవుని రాజ్యం తినడం, త్రాగడం వంటి వాటికి సంబంధించినది కాదు, కానీ పరిశుద్ధాత్మలో నీతి, సమాధానం, ఆనందానికి సంబంధించినది. మొదటి ఉపాంశం దృష్టిలో ఒక ప్రధాన మార్పు. పౌలు చర్చను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. క్రైస్తవ జీవితం వీటి గురించి కాదు, ఆహారం, బాహ్య ఆచారాలు. రెండవ ఉపాంశం నిజంగా ముఖ్యమైనది, దేవుని రాజ్యం వీటి గురించి. మొదటిది నీతి, దేవుని దృష్టిలో సరిగా జీవించడం. రెండవది సమాధానం, ఇతరులతో సామరస్యం. మూడవది ఆనందం, అంతర్గత ఆధ్యాత్మిక సంతోషం. మూడవ ఉపాంశం ఈ గుణాల మూలం. ఇవన్నీ వీటి నుండి వస్తాయి, పరిశుద్ధాత్మలో ఇది చూపిస్తుంది. నిజమైన ఆధ్యాత్మికత అంతర్గతమైనది, కేవలం బాహ్య ప్రవర్తన కాదు. ఏడవ ప్రధానాంశం దేవుణ్ణి మరియు ఇతరులను మెప్పించడం. 18వ వచనం. ఎందుకంటే ఈ విధంగా క్రీస్తుని సేవించే ప్రతి ఒక్కరూ దేవునికి ప్రీతికరంగా ఉంటారు మరియు మనుషుల ఆమోదాన్ని పొందుతారు. మొదటి ఉపాంశం క్రీస్తును సరిగా సేవించడం. క్రీస్తును సేవించడంలో ఇవి ఉంటాయి: ప్రేమతో జీవించడం, ఇతరులకు హాని చేయకుండా ఉండడం, శాంతిని కోరుకోవడం. రెండవ ఉపాంశం 2 ఫలితాలు. మొదటిది దేవుణ్ణి సంతోషపరచడం. అలాంటి జీవనాన్ని దేవుడు ఆమోదిస్తాడు. రెండవది ఇతరుల నుండి గౌరవం పొందడం. నిజమైన ప్రేమను, జ్ఞానాన్ని ప్రజలు గుర్తిస్తారు. మూడవ ఉపాంశం సమతుల్యమైన జీవనం. ఇది దీని గురించి కాదు, సత్యాన్ని రాజీపడేలా ప్రజలను సంతోషపెట్టడం, కానీ దీని గురించి క్రీస్తును ప్రతిబింబించే విధంగా జీవించడం. 8వ ప్రధానాంశం ఈ విభాగం నుండి ముఖ్యమైన పాఠాలు. మొదటి ఉపాంశం హక్కుల కన్నా బాధ్యతకే ప్రాధాన్యత. ఇది కేవలం నేను ఏమి చేయగలను అని కాదు, కానీ నేను ఇతరుల కోసం ఏం చేయాలి అని. రెండవ ఉపాంశం ప్రేమ స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. స్వేచ్ఛ నిజమైనదే, కానీ ప్రేమ హద్దులను నిర్దేశిస్తుంది. మూడవ ఉపాంశం మనస్సాక్షికి ముఖ్యం. ఇతరులు తమ మనస్సాక్షిని ఉల్లంఘించేలా వారిపై ఎప్పుడు ఒత్తిడి చేయవద్దు. 4వ ఉపాంశం నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి, బాహ్య ఆచారాలపై కాదు, కానీ ఆధ్యాత్మిక వాస్తవాలపై. 5వ ఉపాంశం శాంతిని వెంబడించండి. విభజించే పనులను మానుకోండి, ఉద్దేశపూర్వకంగా ఐక్యతను నిర్మించండి. 9వ ప్రధానాంశం ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం సంఘ జీవితంలో బలహీన విశ్వాసులను గందరగోళానికి గురి చేసే పనులను మానుకోండి. ఇతరుల పోరాటాల పట్ల సున్నితంగా ఉండండి. రెండవ ఉపాంశం వ్యక్తిగత జీవితంలో ప్రశ్నించుకోండి, నా స్వేచ్ఛ ఇతరులకు సహాయపడుతుందా లేక హాని చేస్తుందా? నేను ప్రేమతో ప్రవర్తిస్తున్నానా? మూడవ ఉపాంశం సంబంధాలలో స్వార్థం కంటే ప్రేమను ఎంచుకోండి. మీ స్వేచ్ఛను పరిమితం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. 10వ ప్రధానాంశం రోమా 14:13-18 వచనాల్లో సారాంశంగా మనం చూస్తాం. ఇతరులను తీర్పు తీర్చడం మానుకోండి. ఇతరులు తొట్టుపడడానికి కారణం కావద్దు. మనస్సాక్షి పాత్రను గౌరవించండి. స్వేచ్ఛ కన్నా ప్రేమకు ఎక్కువ విలువ ఇవ్వండి. నీతి, శాంతి మరియు ఆనందంపై దృష్టి పెట్టండి. దేవునికి ప్రీతికరమైన రీతిలో జీవించండి. 11వ ప్రధానాంశం తుది ధ్యానం.
ఈ వాక్య భాగం ఒక శక్తివంతమైన సత్యాన్ని బోధిస్తుంది. క్రైస్తవ పరిపక్వత అనేది మీరు ఎంత స్వేచ్ఛను కోరుతున్నారనే దాని ద్వారా కాదు, మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నారనే దాని ద్వారా వ్యక్తమవుతుంది. అసలైన ప్రశ్న ఇది కాదు, ఇది చేయడానికి నాకు స్వేచ్ఛ ఉందా, కానీ ఇది ఇతరులను బలపరుస్తుందా? దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.